ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ గెటప్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ సిరి. హాయ్. ఏంటో సిరి అంటే ఇది జస్ట్ పేరు అనుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ చూసినా సిరి 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 అర్థం కావట్లేదండి నాకు. అరే సెల్ ఫోన్ తీస్తే హే సిరి తినాలనిపిస్తుంది, ఉసిరి బాన్ వస్తుంది, ముసిరి సిరి 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 ఏంటండి ఈ సిరి నాకు అర్థం కాదు. ఇలా చాలా ఉంటాయి అబ్బో. అందుకే ఈ రోజు పొద్దునే నా చొక్కాని చేశాను ఇసిరి. అది ఇస్త్రీ కదా, ఇసిరి ఏంటి? ఇసిరి ఏంటి? అది కదా ఎంత మంచి మాటలు చెప్తున్నావు కదా, నాకు డౌట్ ఉంది. బ్యూటీ పార్లర్ అనేది తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్. అదేంటి? చొట్టబడిన మొక్కలకి అక్కడే కదా మాటలు వేస్తారు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎందుకు? ఈ మధ్య జబర్దస్త్ లో రాకెట్ రాఘవ స్కిట్లు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, 3వ కన్ను పెట్టించుకోవాలి వెళ్ళి. ఇది ఎవరైనా అన్నారనుకో, ఉన్న 2 కళ్ళు కూడా తీసేస్తారు. నాకు తెలుసు కదా, ఒక అవసరం కొద్దిగా పొలమారుకున్నాను అంతే. ఓహో ఏజ్ అయ్యి ఉంటది, ఏజ్ అంటావు ఏదో ఒకటి. దాని వల్ల కాదు. పొలమారడం అంటే ఏమనుకుంటున్నారు, అదొక కమ్యూనికేషన్ స్కిల్. ఎవరైనా మన గురించి ఆలోచిస్తే మనకి ఇక్కడ పొలమారు. ఇప్పుడంటే మనకి ఫోన్లు అన్ని వచ్చాయి కానీ మన పూర్వకాలంలో నీ పూర్వ అదే ఎవరన్నా మనం తలుచుకున్నారనుకోండి, ఇక్కడ మనం పొలమారుతోట. ఇది అప్పటి నుంచి వస్తున్న ఒక కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు ఎవరు తలుచుకున్నారు 2 గంటల టైంలో? అరే 100 years ఇప్పుడే తలుచుకున్నాను, అప్పుడే కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయారు. చెప్పానా నేను? కాఫీ పొడి అయిపోయింది. ఓకే, అదే చేత్తో కొంచెం పంచదార పాలు కూడా ఇప్పించండి. ఇగో కాఫీ పట్టుకెళ్ళి డైరెక్ట్ గా. ఏదో అయిపోయింది. మళ్ళీ ఏమైంది? మాటికి తలుచుకోవద్దని చెప్పాను. మళ్ళీ ఎందుకు తలుచుకున్నారా? అడగగానే అన్ని ఇచ్చారు కదా, ఎంత మంచివారు అనుకున్నా. నాకు తెలుసా, నేను చాలా అందంగా ఉంటాను, యాపిల్ పండ్లో ఉంటాను. నన్ను ఇలా ప్రతి వాళ్ళు తలుచుకుంటూ వెళ్ళిపోతుంటే హైదరాబాద్ లో సగం మంది అమ్మాయిలు నన్నే తలుచుకుంటూ ఉంటారు. నుంచునే ఉన్నాను కదా, నిలబడ్డా సరే కూర్చున్నట్టున్నావు. ఇది పెద్ద అందగాడు అంటాడు, నేను తలు చేసుకుంటావంట. అందగాడు ఉండమ్మ బంగారు ఏం కదలేరా. మళ్ళీ ఎందుకు తలుచుకోకో, తలుచుకుంటుంది మాట్లాడుతుంది. ఆయన నువ్వేంటమ్మా అట్లకెళ్ళండి, మొగుడిని పక్కన పెట్టుకొని చెంచాగాని తలుచుకుంటాం. లోపలికి వెళ్ళి పని చూసుకో. మళ్ళీ ఇంకోసారి తలుచుకున్నట్టు వచ్చి గొంతు మీద గుద్దుతానేమనుకోండి. మళ్ళీ ఎవర్రా? మా ఆవిడ కాదు. లేదు, మరి మీ ఆవిడే తలుచుకుంది కాదు. ఏమన్నా నువ్వు తలుచుకున్నావా? రాడా చచ్చిపోతున్నాడు రా బాబు. అల్లుడు ఎలా ఉన్నా? అల్లుడు బాగున్నావా? అల్లుడు ఇంట్లో ఉంటాడో లేదో అని తలుచుకొని మరి వచ్చాను తెలుసా, ఇప్పుడే బస్సు దిగి. ఎక్కడ దాకా వచ్చిన వాడివి గొమ్మ ముందు తలుచుకోవద్దు, లోపల రావచ్చు కదా. పొలమారి నా ప్రాణాల మీదకి వస్తుంది. అంటే అమ్మాయిని పుట్టింటికి పంపించేసావు గొడవ పడి, అదే ఇంట్లోనే పడి చచ్చింది. నువ్వు ఏమన్నా రమ్మంటే తీసుకొస్తా. వాళ్ళ కదండి, తెల్లారు లేచి నుంచి రాత్రి పడుకున్న దాకా నన్ను తలుచుకునే ఉంటుంది. భార్య తర్వాత నిన్ను తలుచుకోకుండా పక్కింటోనే తలుచుకుంటది. ఏం మాట్లాడతా కన తండ్రివేనా? కూతురు గురించి ఎలా మాట్లాడతావు నువ్వు? అది ఎంత తలుచుకుంటుందో వింటావా? వద్దు, వినిపిస్తా. హలో అమ్మా, ఇదిగో అల్లుడు గారు లైన్ లోనే ఉన్నారు, ఒకసారి తలుచుకోమ్మా. అమ్మమ్మ కచ్చే ఈయన పొలమారి దాకా వెళ్ళిపోయేటట్టున్నాడు. అసలు తప్పంతా మీది కాదు దేవుడా. ఆ చందమామకి అంత పెద్ద మచ్చ పెట్టేవే, అదే చేత్తో నాకు ఒక చిన్న మచ్చ పెట్టి ఉండొచ్చు కదా. దేవుడా, నాకు ఒళ్ళంతా మచ్చ పెట్టావు, ఇంత చందమామ పెట్టచ్చుగా. అయినా దేవుడు చాలా తెలివైనోడండి. ఏంటో 2 చందమామలను పక్కన పెడితే కొట్టేసుకుంటారని ఆ చందమామను అక్కడ పెట్టేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటి? నన్ను కూడా పెడితే 3 చందమామలు అవుతాయని నన్ను ఆపేశారు. నిన్ను ఆపింది దేవుడు కాదురా, కంపెనీ వాళ్ళే ఆపారు.
ఏమండి అసలు ఇటు చెప్పింది నిజమా కాదు చిన్న చెక్ చేద్దాం ఉండండి. హలో అమ్మాయి ఓసారి తలుచుకో, అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు. వద్దులే చచ్చిపెట్టేట్టున్నాడు. అమ్మ ఇలా కాదు కానీ వీడికి ఏదో జబ్బు చేసిందిరా. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, పిలిపించమంటావా? పిల్లు. డాక్టర్ గారు తొందరండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి? మాటికి అందరూ తలుచుకుంటున్నారండి. లైఫ్ ఇచ్చావు కదా మరి ఆ మాత్రం తలుచుకుంటాం. అబ్బాయి వీళ్ళకి ఆ విశ్వాసం లేదండి. ఒక్కరేసు కోడి తీవా. ఏరా నీకు డైలాగులు రాయడం చేత కాక పొలమాడడం అని ఒక్క పాయింట్ మీద ఆయనకి స్కిట్ ఇచ్చావు. ఆడు పొలమారి ఎక్కడే పోయేటట్టున్నాడు. ఇప్పుడు ఆడికి ఏమైందో చూడు. ఓ మై గాడ్ ఏమైంది? చెతస్కోప్ పని చేయట్లేదు. ముందు చెవులో పెట్టుకోవాలి దద్ర. ఓ మై గాడ్ మళ్ళీ ఏమైంది? ఇతనికి చెయ్యి చూసాడా గాజులేసాడా అనే జబ్బు వచ్చింది. మూఢనమ్మకాలని చెప్పరాడికి. అవునయ్యా అవన్నీ మూఢనమ్మకాలు. కావాలంటే నీకు ప్రూవ్ చేయనా? ఒక్క నిమిషం ఆగు, మా ఆవిడకి ఫోన్ చేస్తాను. హలో నేను ఇంకా హలో అన్నాడు. ఎందుకు అంత తొందరపడతావు? అయినా నిజానికి నాకు పెళ్లి కాలేదు, అసలు నేను ఫోన్ చేయలేదు. ఎలా తలుచుకుంటా? నేను నిజంగా పొలమారుకోలేదండి. పాలకోవా నాకు తెలిసే నేను పాలకోవాలా ఉంటుంది. తలుచుకున్నావా? లుంగి పైకి ఎత్తాను కదా, మడత పెట్టాల్సింది. ట్రీట్మెంట్ ఆడికి కదరా, నీకు ఇవ్వాలి. ఆల్రెడీ పక్క నుండి నేనేదో తలుచుకుంటాను. అవును కదా, నాకు వచ్చింది ఐడియా. నేను పుట్టింటికి వెళ్తున్నావా? రారా. ఏంటి మేడం? నేను నిన్ను తలుచుకున్నానా? ఏమో ఎవడో తెలుసు, నేను పొలమారుకున్నాను. నాకు అలా అయ్యో అబ్బా చొక్కా కాసుమూర్తి చింపేకు. ఇప్పుడు ఎవడు తలుచుకుంటున్నాడు రా? పొద్దున్నే ఉప్మా తిన్నానండి, కరివేపాకు ఒకటి గొంతులో అడ్డు పడిపోయింది. పొద్దుటి నుంచి ఒకే నాసు ఇప్పుడే బయటకు వచ్చేసింది గొంతులో నుంచి. రిలాక్సింగ్ ఉంది. అది కదా కరివేపాకు. నేను కరివేపాకు. అది నాకు తెలుసు. నీ వల్ల నా పిల్లం బయటికి వెళ్ళిపోయింది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు పొలమారడం అన్న ఒక్క చిన్న నాటుతో ఒక స్కిట్ ని మీరు ఎంచుకున్నారు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పక్కర్లేదు, అదరగొట్టేశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు చాలా చిన్నది పొలమారటం, దాని మీద చేయొచ్చు ఆ స్కిట్ అని డౌట్ వచ్చేది, కానీ చాలా బాగా చేశారు. So sad. Is it? ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు సుగుణ